Hello everyone, how are you all? Hope everything is going fine. In the previous part, motion in a straight line part 3, we have discussed regarding the instantaneous displacement, instantaneous velocity and instantaneous acceleration. That means when these parameters are dependent on time, there is a need for us to go with either differentiation or integration depending upon the parameter that is given to us. Okay, today we are going to discuss a few numericals based on the horizontal motion as well as the vertical motion. That means freely fall or vertically projected object. Let us see. Then violet. This is Santosh Kumar Gundavarpu. Welcome to my channel Sims Academy. Okay, what do you mean by stopping distance? Stopping distance అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం పడింది. బ్రేక్ అప్లై చేయగానే ఏమైతుంది? ఆబ్జెక్ట్ ఆబ్వియస్లీ రిటార్డ్ అవుతుంది ఆర్ డిసిలరేట్ అవుతుంది. డిసిలరేట్ అయినప్పుడు అంటే మనం బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఆగుతుంది, దట్ వి జనరల్లీ కాల్ ఇట్ యాజ్ స్టాపింగ్ డిస్టెన్స్. జనరల్ గా స్టాపింగ్ డిస్టెన్స్ యూజ్ చేయడానికి కూడా ఇచ్చిన పారామీటర్స్ ని బట్టి అంటే వి, యు, ఏ అండ్ ఎస్ ఇచ్చారు అంటే వి జనరల్లీ యూజ్ the third equation of motion, that is v square minus u square equals to 2as. Let us move ahead. చూడండి, స్టాపింగ్ డిస్టెన్స్ అంటే మనకి ఫైనల్ వెలాసిటీ ఏమొస్తుందండి? ఆబ్వియస్ గా జీరో వస్తుంది. ఫైనల్ వెలాసిటీ జీరో ఉంది అన్నప్పుడు చూడండి, v square minus u square equals to 2as కానీ అప్లై చేస్తే ఎనీవే v value is 0. Just now we have considered that is minus u square equals to acceleration anyway మనకి నెగటివ్ ఉంటుంది, that is minus 2as. Then we can get the value of s as u square by 2a. ఇది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా అవసరం లేదు అనుకుంటే మనం మళ్ళీ v అనేది 0 తీసుకొని స్లోగా ప్రాబ్లం ఫినిష్ చేసుకోవచ్చు. లెట్ us go with the numerical now. ఒక ప్రాబ్లంకి వెళ్దాము. హియర్ వి ఆర్ గివెన్ అబౌట్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు చూడండి, రియాక్షన్ టైం అంటే అర్థం ఏంటి? సపోజ్ నేనే ఒక బైక్ నడుపుతున్నాను. బైక్ నడుపుతున్నప్పుడు ఏమైతుంది? సడన్ గా ఏదో అబ్స్టకిల్ వచ్చింది, అంటే ఎవరో మూవ్ అవుతున్నారు, అక్కడి నుంచి అడ్డంగా వస్తున్నప్పుడు నేను చూసి బ్రేక్ వేసేంత లోపల సమ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని రియాక్షన్ టైం అని అంటాం. అంటే నేను బ్రేక్ అప్లై చేయబోయే లోపల ఎంతైతే టైం అంటే ఆ అబ్స్టకిల్ ని నేను చూసిన తర్వాత నేను బ్రేక్ వేసే మధ్యలో ఎంత టైం అయితే ఉంటుందో దాన్ని జనరల్ గా మనం రియాక్షన్ టైం అని కన్సిడర్ చేసుకుంటాం. రియాక్షన్ టైం ఉన్నప్పుడు చూడండి, సపోజ్ సమ్ వెలాసిటీ v అనే వెలాసిటీ తోటి వెళ్తుంది. ఆ రియాక్షన్ టైం కి మనము ఎంత డిస్ప్లేస్ అయింది క్యాలిక్యులేట్ చేయాలి అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది, v అనే స్పీడ్ అని చెప్పుకున్నాం కదా, దట్ వెలాసిటీ ఇంటూ టైం వేసి మనం కన్సిడర్ చేద్దాం. విల్ చెక్అవుట్ వన్స్ వి గో త్రూ ద న్యూమరికల్. ఓకే, we have a question based on the reaction time. Okay, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. A driver takes 0.2 seconds to apply the brakes after he sees a need for it. This is called the reaction time of the driver. Reaction time అని ఇచ్చారు. If he is driving a car at a speed of 54 kilometers per hour, అంటే ఇనిషియల్ గా ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నారు అని ఇచ్చారు, u equals to 54 kilometer per hour. 54 kilometer per hour, if we convert into meters per second, then there is a need for us to multiply it with 5 by 18 కదా, 18 ones 18 threes, then we get the value of u as 3 into 5, it is 15 meters per second స్పీడ్ తోటి తను వెళ్తున్నాడు. అయితే ఇది చూడండి, ఇలా అతను వెళ్ళేటప్పుడు ఎన్ని సెకండ్స్? 0.2 సెకండ్స్ రియాక్షన్ టైం అయిందంట. ఆ 0.2 సెకండ్స్ అతను ఎంత స్పీడ్ తోటి వెళ్ళాడు? 15 meters per second స్పీడ్ తోటి వెళ్ళాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తున్నాడు? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈస్ 0.2 15 to the 30. ఎనీవే పాయింట్ ఉంది కాబట్టి he has traveled a distance of 3 meters. అంటే అతని రియాక్షన్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే 3 meters ట్రావెల్ చేశాడు. సరే, ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ 15 meters per second ఉంది అండ్ ఫైనల్ గా స్టాప్ అయిపోతాడు కాబట్టి ఇట్స్ ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్స్ టు మనం 0 కింద కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఈవెన్ వీఆర్ గివెన్ డిసిలరేషన్ వాల్యూ a ఈక్వల్స్ టు
-6 meters per second square. He is asking us to find displacement. అంటే ఇక్కడ స్టాపింగ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. కావాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. S ఈక్వల్స్ టు u స్క్వేర్ బై 2a. u ఎంత వచ్చింది మనకి 15 into 15 by 2 into 6. చూడండి 3 2s are 3 5s are 15 5s are it is 75 by 4 4 1s 4 మనకి 3 మిగులుతుంది 35 4 8 32.3 మిగిలింది మళ్ళీ 7 5 రైట్ 30 కాబట్టి 4 7s are 28 and 2 మిగిలింది 4 5s are 20 అంటే 18.75 meters అయింది ఈ డిస్టెన్స్. అంటే టోటల్ డిస్టెన్స్ అతను రియాక్షన్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఫైనల్ గా బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనేది మనం చెక్ చేసుకుంటే ద టోటల్ డిస్టెన్స్ S ఈక్వల్స్ టు S1 plus S2 దట్ ఈస్ 3 meters plus 18.75 meters which is nothing but 21.75 meters. నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మంచిగా ఒక నోట్బుక్ పెట్టుకోండి, క్వశ్చన్ రాసుకోండి, సొల్యూషన్ రాసుకోండి. ఇది రివిజన్ కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, లెట్ us move on to the next problem. Engine of a train crosses an electric pole with speed v1 and guard of the same train crosses same pole with speed v2. guard అంటే ఎవరో ట్రైన్ లో ఉన్న గార్డ్ పరిగెట్టుకుంటే రాడండి. గార్డ్ అంటే లాస్ట్ బోగి ఏదైతే ఉంటుందో దాన్ని జనరల్ గా మనం గార్డ్ అని అంటాం. అంటే ట్రైన్ లో ఇంజిన్ v1 స్పీడ్ తోటి క్రాస్ అయింది ఒక పోల్ ని. గార్డ్ అంటే లాస్ట్ బోగి ఏదైతే ఉందో అది v2 స్పీడ్ తోటి క్రాస్ అయింది అని అర్థం అనమాట, అంతకంటే ఇంకేం లేదు. అండ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద మిడ్ పాయింట్ వైల్ క్రాసింగ్ ద పోల్స్. సరే, మనం ఒక పని చేద్దాం. ఇది మొత్తం ట్రైన్ అని అనుకుందాము. ఇంజిన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, v1 అని ఇచ్చాడు. అండ్ లాస్ట్ గార్డ్ దట్ మీన్స్ లాస్ట్ బోగి స్పీడ్ ఎంత ఇచ్చాడు, v2. మిడిల్ పాయింట్ స్పీడ్ మనం vm అని అనుకుందాం. let x be the length of the train. అంటే to cross an electric pole a train has to cross its own length. అంటే దాని ఓన్ లెంత్ ఖచ్చితంగా అది క్రాస్ చేయాలి, అంతే కదా. ట్రైన్ క్రాస్ చేయాలి అంటే దాని ముందర ఇంజిన్ తో పాటు వెనకాల లాస్ట్ బోగి కూడా క్రాస్ కావాలి. అంటే ఇట్ హ్యాస్ టు క్రాస్ ఇట్స్ ఓన్ లెంత్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us apply the third equation of motion for this one. Let us say acceleration a అన్నాడు కాబట్టి a నే పెట్టుకుందాం. Here we can write third equation of motion, that is v2 square minus v1 square equals to 2 into a into x. సరే, ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ కి వెళ్దాము. మిడిల్ ఆఫ్ ద ట్రైన్ నుంచి ఇంజిన్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, x/2 డిస్టెన్స్ ఉంటుంది, అంతే కదా. అన్నప్పుడు ఈ మిడిల్ దాని స్పీడ్ అడుగుతున్నాడు. లెట్ us use the same third equation of motion. vm square minus v1 square equals to 2 into a into s ఎంత ఇక్కడ x/2. 2 gets cancelled. vm square minus v1 square equals to ax. దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాము. దట్ ఈస్ v2 square minus v1 square equals to 2 into ax వాల్యూ మనకి vm square minus v1 square వచ్చింది. Let us multiply with 2, that is v2 square minus v1 square equals to 2 vm square minus 2 v1 square. దీన్ని రీఅరేంజ్ కానీ చేసుకున్నామంటే -2 v1 square ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, +2 2 minus 1 it is 1. Therefore we get it as 2 vm square equals to v1 square plus v2 square. మల్టిప్లికేషన్ లో ఉన్న 2 నటు పంపిస్తే ఏమైతుందండి, డివిజన్ లోకి వస్తుంది. v1 square plus v2 square by 2 or vm equals to under root of v1 square plus v2 square by 2. This is our answer. అంటే the velocity at the middle of the train అంటే మనకి ఏమొస్తుందండి, under root of v1 square plus v2 square by 2. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ట్రైన్ లెంత్ మొత్తం మనకి x అయినప్పుడు ఇంజిన్ v1 స్పీడ్ తోటి వెళ్ళింది, దాని లాస్ట్ బోగి దాన్ని గార్డ్ అంటున్నారు. దట్ గార్డ్ has traveled with a speed of v2. ఓకే, అప్పుడు మిడిల్ ది మనం vm అనుకొని ఈక్వేట్ చేసుకొని సింప్లిఫై చేసుకున్నాం. Let us move on to the next problem.
యా బుల్లెట్ ప్రాబ్లం. బుల్లెట్ ని షూట్ చేస్తున్నారు. ఓకే, షూట్ చేసినప్పుడు ఎట్లా షూట్ చేస్తారు? ఇట్లనే కదా. బుల్లెట్ ని షూట్ చేసినప్పుడు ఏమైతుంది? ఇట్ లూజెస్ 1/20th పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ స్పీడ్ అంటున్నారు. అంటే మనము ఇనీషియల్ స్పీడ్ ని u కింద కన్సిడర్ చేసుకుందాము. ఇనీషియల్ స్పీడ్ ఈస్ u. నౌ ఒక ప్లాంక్, లెట్ us say the thickness of one plank be x units. అప్పుడు సపోజ్ ఎన్ని ప్లాంక్స్ కావాలి మనకి? లెట్ us say n ప్లాంక్స్ ఉన్నాయి. n ప్లాంక్స్ కానీ మనం యూజ్ చేసాం, ఈచ్ థిక్నెస్ x అనుకోండి. n ప్లాంక్స్ యూజ్ చేసినప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది ఎంత? nx. సరే, ఒక ప్లాంక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ ఇస్ u. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ మాట్లాడుకుంటే ఇట్ ఈస్ లూజింగ్ ఆఫ్టర్ క్రాసింగ్ అ సింగిల్ ప్లాంక్, ఇట్ ఈస్ లూజింగ్ 1/20th of its velocity. అంటే ఇనీషియల్ వెలాసిటీలో నుంచి 1/20th పార్ట్ పోతుందంట అన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమైతుంది? 20u - u, దట్ ఈస్ 19u/20. సరే, యాక్సిలరేషన్ a అని అనుకుందాము. ప్లాంక్ యొక్క థిక్నెస్ x, దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ ఈస్ x, acceleration is u, v. మనకు అన్ని ఉన్నాయి. Let us apply the third equation of motion here. v square minus u square equals to 2as. Then we get 19u/20. Sorry, v square minus u square, right? v ఎంత వచ్చింది మనకి? 19u/20. Okay, whole square minus u square equals to 2 into a into plank యొక్క థిక్నెస్ ఎంత అనుకున్నాం? x అని అనుకున్నాము. ఇప్పుడు 19 square it is 361 u square by 20 square it is 400 minus u square equals to 2ax అని అనుకుందాము. Let us take the LCM over here. 400 కదా, 361 u square minus 400 u square equals to 2ax. ఇప్పుడు చూడండి, 361 minus 400 మనకి ఎంత వస్తుంది? 39 వస్తుంది, అంతే కదా. దట్ మీన్స్ -39 u square by 400 equals to 2ax వచ్చేసింది. ఓకేనా? అంటే ఫస్ట్ మనం ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో రెండు వేరియబుల్స్ మనకి మారవు. ఏమేమి? ఒకటి రెండు పారామీటర్స్. వేరియబుల్స్ అని కూడా అనుకోవచ్చు. వేరియబుల్స్ అంటే హూజ్ వాల్యూ ఇస్ వ్యాలిడ్ కదా. రెండు పారామీటర్స్, ఒకటి యాక్సిలరేషన్, ఇంకోటి ఎక్స్. అంటే ప్లాంక్స్ ఎన్ ప్లాంక్స్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ nx అనుకుంటాం, అక్కడ కూడా ఎక్స్ వస్తుంది. అదే విధంగా ఇనిషియల్ వెలాసిటీ ఇస్ ఆల్వేస్ u. సరే, మనం ఇప్పుడు సెకండ్ కేసుకి వెళ్తే u is u. ఇప్పుడు ఫైనల్ గా అది ఆగిపోవాలి కాబట్టి v వాల్యూ ఎంత? 0 తీసుకుందాము. డిస్ప్లేస్మెంట్ ఎంత? nx కన్సిడర్ చేసుకొని let us apply the same formula, that is v square minus u square equals to 2as. 0 square minus u square equals to 2a into nx. xn అని రాస్తున్నాను ఫర్ మై కన్వీనియన్స్, ఎందుకంటే 2x వాల్యూ మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇట్ ఈస్ -u square equals to -39 u square by 400 into n. u square gets cancelled, minus gets cancelled, and final గా మనకి n వాల్యూ ఏమొస్తుందండి? 400/39. ఎనీవే 39 into 10 ఎంత? 390. అంటే 10 కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అంటే we get its value as some 10.2 or something. అంటే 10th ప్లాంక్ ని కూడా క్రాస్ చేస్తుంది. 10th ప్లాంక్ ని కూడా క్రాస్ చేస్తుంది అంటే ఆ బుల్లెట్ నాపడానికి టోటల్ గా మనకి ఎన్ని ప్లాంక్స్ కావాలి? ఇంకోటి ఎక్కువ కావాలి, అంతే కదా. 10 ప్లాంక్స్ ని క్రాస్ చేస్తుంది అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ ఆర్ 11. హోప్ దీనిపైన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒక ప్లాంక్ యొక్క థిక్నెస్ మనం x అని అనుకుంటున్నాము. దెన్ ఎన్ని ప్లాంక్స్ పెడుతున్నాం? n ప్లాంక్స్ పెడుతున్నాం. టోటల్ థిక్నెస్ అంటే ఎంత డిస్ప్లేస్ అవ్వాలి ఆ బుల్లెట్ అంటే nx అనేది డిస్ప్లేస్ కావాలి. దట్స్ వై వీ హ్యావ్ కన్సిడర్డ్ ఓవర్ హియర్. దేర్ 10.2 వచ్చింది అంటే యాజ్ ఐ టోల్డ్ యూ 10 ప్లాంక్స్ అనేది ఆల్రెడీ క్రాస్ చేసేసింది. అంటే 10 ప్లాంక్స్ క్రాస్ చేసిన తర్వాత అది ఆగకపోవచ్చు. అందుకని 11th ప్లాంక్ కానీ మనం అడ్డం పెట్టామనుకోండి, ఆబ్వియస్ గా దాంట్లో ఇరుక్కొని ఆగిపోతుంది. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం.
bullet flying towards a composite plank made up of wood 4 centimeters and iron 2 centimeters. When bullet fired from one side, first it penetrates wood and comes to rest within iron after moving 1 centimeter. అంటే చూడండి, ఇక్కడ వుడ్ ఉంది, ఇక్కడ ఐరన్ ఉంది. వుడ్ ఎంత ఉందంట 4 సెంటీమీటర్స్ ఉంది, ఐరన్ ఏమో 2 సెంటీమీటర్స్ ఉంది, అంతే కదా ఇచ్చింది. అయితే బుల్లెట్ ఫస్ట్ ఇటు కొట్టినప్పుడు వుడ్ ని క్రాస్ అయ్యి ఐరన్ లో 1 సెంటీమీటర్ డిస్టెన్స్ వెళ్తుందంట. ఓకే, సెకండ్ కేస్ మనం చూస్తే దిస్ ఈజ్ వుడ్, దిస్ ఈజ్ ఐరన్. వుడ్ 4 సెంటీమీటర్స్, ఐరన్ 2 సెంటీమీటర్స్. ఇట్లా బుల్లెట్ కొట్టినప్పుడు వుడ్ లో ఐరన్ లో 2 సెంటీమీటర్స్ క్రాస్ అయ్యి వుడ్ లో కూడా 2 సెంటీమీటర్స్ వెళ్తుందంట. ఓకేనా. రిటార్డేషన్స్ ఇన్ వుడ్ ఎంత అన్నాడు, A1 అన్నాడు, ఐరన్ లో ఏమో A2, A1 అండ్ A2. సరే, మనము ఒక పని చేద్దాము. అది ఎంత వెలాసిటీ తోటి అయితే షూట్ చేస్తున్నారో దాన్ని మనం ఇనీషియల్ వెలాసిటీ U అని అనుకుందాము. ఫస్ట్ కేస్ మనం మాట్లాడుకుంటే చూడండి, వుడ్ లో ఎంత పోతుంది, అది 4 సెంటీమీటర్స్ పెనట్రేట్ అవుతుంది, ఐరన్ లో 1 సెంటీమీటర్. ఇక్కడ పక్కన రాసుకొని పెట్టుకుందాం. వుడ్ లో ఏమో 4 సెంటీమీటర్స్, ఐరన్ లో ఏమో 1 సెంటీమీటర్ పెనట్రేట్ అవుతుంది. ఓకేనా. సరే, ఇనిషియల్ వెలాసిటీ ఇస్ U, యాక్సిలరేషన్ ఎంత అన్నాడు, A1 అని అన్నాడు. ఐరన్ ఫస్ట్ మనం వుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి V వుడ్ మనం కనుక్కుందాం. V వుడ్ కానీ కనుక్కుంటే ఇక్కడ చూడండి, దిస్ velocity, final velocity inside the wood becomes the initial velocity for the iron plank. అంతే కదా, ఐరన్ కి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఫస్ట్ మనం VW కనుక్కుందాము. ఓకేనా. అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇక్కడ మనకి వుడ్ లో 4 సెంటీమీటర్స్ కదా. లెట్ us apply the third equation of motion, that is V square minus U square equals to 2A into S. That is VW square equals to U square plus 4 2s are 8A1. This becomes the initial velocity for ఐరన్ ప్లాంక్. ఐరన్ ప్లాంక్ లో 1 సెంటీమీటర్ వెళ్ళి ఆగిపోయింది, అంటే ఫైనల్ వెలాసిటీ ఇన్ ఐరన్ ప్లాంక్ ఇట్ ఈస్ 0 అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఈస్ VW. అక్కడ కూడా మనం సేమ్ అప్లై చేస్తే V ఐరన్ ఏమంటారు, ఓకే, మనము ఫైనల్ వెలాసిటీ 0 అంటే V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఐరన్ లో యాక్సిలరేషన్ ఎంత అన్నాడు, A2 ఇంటూ ఐరన్ లో ఎంత డిస్ప్లేస్ అయింది, ఇనిషియల్ గా 1 సెంటీమీటర్ డిస్ప్లేస్ అయింది. దట్ మీన్స్ మైనస్ VW స్క్వేర్ ఈక్వల్స్ టు యూ హ్యావ్ ఇట్ ఈస్ 2A2. ఓకేనా. VW స్క్వేర్ అంటే ఏంటి, నెగిటివ్ డిసిలరేషన్ కాబట్టి A2 నెగిటివ్ ఉంటుందండి, మనం దాన్ని పాజిటివ్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ VW స్క్వేర్ మనకి ఇనిషియల్ గా ఎంత వచ్చింది, U స్క్వేర్ ప్లస్ 8A1 ఈక్వల్స్ టు 2A2. అంతే కదా. ఆర్ ఎల్స్ ఒక పని చేద్దాం, దీన్ని అటు సైడ్ పంపించుకుందాం, ఎందుకు నెగిటివ్ క్యాన్సిల్ చేయటం. వి షల్ డూ వన్ థింగ్ హియర్, ఇక్కడ నెగిటివ్ క్యాన్సిల్ చేయకుండా వి షల్ రైట్ మైనస్ VW స్క్వేర్ ప్లస్ 2A2 ఈక్వల్స్ టు 0 రాసుకుందాం. VW స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, U స్క్వేర్ ప్లస్ 8A1. U స్క్వేర్ ప్లస్ 8A1 ప్లస్ 2A2 we got it as 0. ఒక రిలేషన్షిప్ మనకు వచ్చింది ఫస్ట్ కేస్ లో. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఎట్ సైడ్ నుంచి షూట్ చేశారు, ఐరన్ సైడ్ నుంచి షూట్ చేశారు. ఐరన్ థిక్నెస్ ఎంత ఉంది, 2 సెంటీమీటర్స్ ఉంది. సరే, వి షల్ రైట్ U ఈక్వల్స్ టు యూనే, మళ్ళీ మనకి యాక్సిలరేషన్ ఆఫ్ ఐరన్ ఎంత ఇచ్చారు, A2 అనేది ఇచ్చారు. Let us take velocity, అంటే final velocity when the bullet is coming out of the iron, that final velocity becomes the initial velocity for the wooden plank. అది గుర్తుపెట్టుకోవాలి మనం. VI మనం కనుక్కోవాలి. అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఐరన్ ఎంత ఉంది, 2 సెంటీమీటర్స్ ఉంది. Let us apply the third equation of motion. We have VI square minus U square equals to 280 into 2, that is VI square ఈక్వల్స్ టు U స్క్వేర్ ప్లస్ 4A2 వచ్చింది. ఇప్పుడు వుడ్ లో ఎంత డిస్ప్లేస్ అయింది, మళ్ళీ వుడ్ లో కూడా 2 సెంటీమీటర్స్. వుడ్ లో ఇనిషియల్ వెలాసిటీ ఎంత, VI.
వుడ్ లో ఫైనల్ వెలాసిటీ ఎంత ఆగిపోయింది కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. లెట్ us apply the same equation of motion. v square minus u square equals to 2 into వుడ్ లో యాక్సిలరేషన్ a2 అన్నాడు and displacement is 2. that means we get rearrange చేస్తే vi square plus 4a2 equals to 0. vi square value already మనకు వచ్చింది కదా, u square plus 4a2, sorry this is a1 right, 4a2 plus 4a1 equals to 0. ఇప్పుడు చూడండి రెండు 0 కి ఈక్వేట్ ఉన్నాయి కాబట్టి we can equate those two. ఈక్వేట్ చేసుకున్నప్పుడు u square gets cancelled. then we can write 8a1 plus 2a2 equals to 4a1 plus 4a2. సరే 4a1 ఇటు చేద్దాం, 2a2 అటు పంపిద్దాం. 8 minus 4 it becomes 4a1 equals to 2a2, or we get a1 by a2 equals to 2 by 4, that is 1 by 2. That is what he is asking us. Then what should be the relation between a1 and a2 అని అడిగాడు. that means a1 by a2 equals to 1 by 2. కొంచెం tricky problem ఇది. let us move on to the next problem. Yeah, from point A located on a highway. చూడండి, from a point A located on a highway, one has to get by car as soon as possible to point B located in the field at a distance L from the highway. Highway నుంచి L అనే distance లో ఉందంట. It is known that the car moves in the field n times slower than on the highway. అంటే హైవే పైన స్పీడ్ కానీ v ఉంటే ఇక్కడ ఫీల్డ్ లో దాని స్పీడ్ ఎంత అవుతుందంట అండి, 1/n అవుతుందంట. ఓకేనా? అదే విధంగా మనకి నెక్స్ట్ టైం ఇచ్చారు, at what distance from point D one must turn off the highway. he is talking about the distance. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుందాం, వాడి ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు అని చెప్పాడు, స్పీడ్ v అని అనుకుందాం మనము, ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ స్పీడ్ ఏమో v/n. నా సరే, సి నుంచి అతను క్రాస్ అయ్యి ఇక్కడికి వెళ్ళాడు అని అనుకుందాం. ఓకేనా? లెట్ us సే cd as x. ఇది వేరియబుల్ అన్నమాట. ఈ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డి వన్ మస్ట్ టర్న్ ఆఫ్ ద హైవే. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ నుంచి టర్న్ ఆఫ్ అవుతున్నాడు అని చెప్పి అడుగుతున్నారు. సరే, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. t ఈక్వల్స్ టు హౌ మచ్ ఇస్ ద డిస్టెన్స్ AC బై స్పీడ్ ఎంత v. కానీ ఇక్కడ చూడండి, మనము ఏసీని ఏమని రాయొచ్చు, టోటల్ AD మైనస్ ఎక్స్. ఎందుకు? మనం కనుక్కోవాల్సిందే ఎక్స్ గురించి కాబట్టి. ఓకేనా? నౌ వీ కెన్ రైట్ AC యాజ్ AD minus x because x is variable, that's why I'm writing like that. TD equals to AD minus x by v. ఓకే, దిస్ ఈస్ టైం t1 అని అనుకుందాము. అంటే మనకి ఫైనల్ గా ఏం రావాలి, మినిమం టైంలో రావాలి, అంతే కదా. సరే, లెట్ us move on to here. This is x, this is L, this becomes the hypotenuse. Hypotenuse అంటే ఏమైతుంది, అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ బై అప్లైయింగ్ పైథాగరస్ థీరం. ఓకే, అంటే సిబి ఆర్ బిసి. ఇక్కడ చూడండి, టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై స్పీడ్ ఎంత ఉంది, v/n. అంటే n comes to the numerator, right? Now let us find out the total time equals to t1 plus t2. Now what is t1? Total time t equals to AD minus x by v. Plus what is t2? n under root of x square plus L square by v. v 1 by v అనేది మనం బయటికి తీసుకొని వచ్చేద్దాం. then we get AD minus x plus n under root of x square plus L square వస్తుంది. ఓకేనా? బట్ మనకి మినిమం టైం కావాలి. మనం మాక్సిమా అండ్ మినిమాలో ఒకటి నేర్చుకున్నాం. ఫర్ మాక్సిమా ఆర్ మినిమా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ డిస్ప్లేస్మెంట్, రైట్? ఏ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత డిస్టెన్స్ నుంచి అది తప్పుకుంటే మినిమం టైంలో రీచ్ అవుతాం. ఫర్ మాక్సిమా ఆర్ మినిమా వీ కెన్ రైట్ dt by dx ఈక్వల్స్ టు 0, రైట్? dt by dx 0 అన్నప్పుడు దీని డెరివేటివ్ ఎంత అవుతుంది,
జీరోకి ఈక్వేట్ చేసుకుంటాం. అంటే v నట్ పంపిస్తే v ఇంటూ జీరో జీరో అయిపోతుంది. లెట్ us differentiate this. d by dx of ad అనేది మారదు చూడండి. ad is constant, it doesn't change. d by dx of ad it is 0. d by dx of minus x ఏమైతుంది చెప్పండి, that is minus 1 plus n into d by dx of root x 1 by 2 root x, that is under root of x square plus l square equals to into again d by dx of this x square plus l square. x square కి 2x, l square constant, is l వాల్యూ మారదు అందుకని దానికి 0. ఓకేనా. నా -1 అటు పంపించాం అనుకోండి, 2 gets cancelled. చూడండి -1 అటు పంపిస్తే we get it as nx equals to under root of x square plus l square. మనం కనుక్కోవాల్సిన వాల్యూ x ఏ కదా, అందు గురించి n into x equals to under root of x. Let us square it on both sides. n square x square equals to x square plus l square. ఓకే, -1 అటు పంపిస్తే +1 అవుతుంది, ఇది అటు పంపించాం కాబట్టి క్రాస్ మల్టిప్లై అయింది. ఓకేనా. నా ఇటు సైడ్ తీసుకొని వచ్చాం అనుకోండి, n square x square minus x square, this becomes n square minus 1 into x square equals to l square. x square equals to l square by n square minus 1, or x equals to l by under root of n square minus 1. ఇది మనకి మినిమం డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్ లో నుంచి టర్న్ అయితే అతను చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతాడని అర్థం హైవేలో. ఓకేనా. కొంచెం ఇది అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లం ఉంది, బట్ ఇట్ ఈస్ గుడ్. లెట్ us move on to the next one. Acceleration of particle moving rectilinearly is a equals to 4 minus 2x. It is at instantaneous rest at x equals to 0. At what position x will the particle again come to instantaneous rest? సరే, మనం ఒక పని చేద్దాము. Here acceleration is given a equals to 4 minus 2x ఇచ్చారు చూడండి. whenever acceleration is dependent on displacement, ఇక టైం పైన డిపెండెంట్ లేదు చూడుకోండి. టైం పైన డిపెండెన్సీ ఉంది అంటే వెలాసిటీ కనుక్కోవడానికి మనం జస్ట్ ఇంటిగ్రల్ a into dt చేస్తే సరిపోతుంది. బట్ యు సీ హియర్ యాక్సిలరేషన్ a ఈక్వల్స్ టు జనరల్ గా dv by dt కదా, ఇక్కడ మనం dx ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఓకే, dx ఇటు dv అటు పంపిద్దాం మనము. then we get it as dx by dt into dv by dx. అంటే యాక్సిలరేషన్ ని మనం ఏం రాయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ వెలాసిటీ v into dv by dx. దిస్ ఇస్ యాక్సిలరేషన్. అంటే మనం ఏ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, v into dv by dx ఈక్వల్స్ టు 4 minus 2x. రైట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. మనం చేసినప్పుడు ఏమైతుంది, v into dv equals to 4 minus 2x into dx. Right. Let us integrate on both sides. Then we get integral v into dv equals to integral 4 minus 2x of dx. Integral v into dv, it is v square by 2. Integral 4 dx, integral 1 dx ఎంత, x కదా, 4x అవుతుంది. -2 పక్కన పెట్టుకుంటే ఇంటిగ్రల్ x dx, it is x square by 2. అంటే 2 into x square by 2, 2 gets cancelled. Finally మనకు velocity v square equals to అటు పంపిస్తే 4 2s are 8x minus 2x square వస్తుంది. అయితే the particle again come to rest. రెస్ట్ అన్నాడు అంటే ఫైనల్ వెలాసిటీ v వాల్యూ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. అంతే కదా. అంటే మనం వెలాసిటీ వాల్యూ కనుక్కొని let us equate it to 0. That means v equals to under root of 8x minus 2x square. Now because he is saying that the object should come to rest, then we shall equate v as 0. v 0 కి ఈక్వేట్ చేసుకున్నాము అంటే under root of 8x minus 2x square equals to 0. స్క్వేరింగ్ చేస్తే we get it as 8x minus 2x square equals to 0, or 2x square equals to 8x. 2 1s to 4 times x square cancel అయిపోతుంది. x వాల్యూ మనకి ఎంత వస్తుంది, 0. లేదు అని అనుకుంటే ఇక్కడ చూడండి, మనం ఈవెన్ 2 కామన్ తీస్తే 2x కామన్ తీస్తే x minus 4 equals to 0. ఎనీవే x equals to 0 లేదా x equals to 4 వస్తుంది. ఆల్రెడీ he told us that initially
ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ లో ఉంది అని ఆల్రెడీ చెప్పాడు. అందు గురించి మనం x ఈక్వల్స్ టు 0 మనం కన్సిడర్ చేసుకోలేదు. x ఈక్వల్స్ టు 4 meters లో ఆబ్జెక్ట్ విల్ కమ్ టు రెస్ట్. ఓకే, లెట్ us move on to the next problem. స్ట్రైట్ లైన్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే, ఇప్పుడు గ్రావిటీలో మనకి రెండు రకాలుగా ఉంది. ఫ్రీ ఫాల్ ఒకటి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? ఫ్రీ ఫాల్ అంటే చూడండి, మనం ఆబ్జెక్ట్ ని ఇలా వదిలేసాము అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏమైతుంది? 0 అవుతుంది. అదే విధంగా మనకి కిందకు వస్తుంది కాబట్టి దట్ యాక్సిలరేషన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్. ఆ యాక్సిలరేషన్ ని మనం ఏమంటామంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం. అవునా? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 9.8 meters per second square. ఇన్ జనరల్ మనకి 10 తీసుకోమని ఇస్తారు, అవసరం ఉన్నప్పుడు అది కూడా మనం కన్సిడర్ చేసుకుందాం. అదే విధంగా లెట్ us write the equations of motion in case of free fall. ఫ్రీ ఫాల్ లో రాసుకుంటే ఫస్ట్ u ఈక్వల్స్ టు 0, a ఈక్వల్స్ టు g, s ఈక్వల్స్ టు h, టైం ఎక్కడైనా టైమే, final velocity v. Okay, first equation of motion we get it as v equals to u plus at, and second one, first one v equals to u plus at అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? u 0 అవుతుంది కాబట్టి gt. సెకండ్ వన్ ఏంటి? s equals to ut plus half at square. h equals to anyway u 0 కాబట్టి we write it as half gt square. థర్డ్ వన్ చూడండి, v square minus u square 0 కాబట్టి 2gh, and fourth one Sn equals to u0 g of n minus half. అదే విధంగా వర్టికల్లీ ప్రొజెక్టెడ్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే u వాల్యూ ఎంత? u నే, కానీ a వాల్యూ ఒక్కటే నెగటివ్ తీసుకుంటాము. s ఈక్వల్స్ టు h, v ఈక్వల్స్ టు v, and t ఈక్వల్స్ టు t. Let us write the equations of motion. First one it becomes v equals to u minus gt. సెకండ్ వన్ s అంటే మనకేంటి? h అంటాం కదా ఇక్కడ. సరే, h ఈక్వల్స్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. అండ్ థర్డ్ వన్ మనం మాట్లాడుకుంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2gh. యాక్సిలరేషన్ ఇస్ నెగటివ్ ఇక్కడ. ఓకే, అండ్ ఫోర్త్ వన్ మనకి ఏమైతుంది? sn ఈక్వల్స్ టు u మైనస్ g ఆఫ్ n మైనస్ హాఫ్. అదే విధంగా ఒక ఆబ్జెక్ట్ కింద నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? కింద నుంచి పైకి వెళ్ళడాన్ని అసెండింగ్ అంటాం కదా, అందుకని వి సే ఇట్ యాస్ టైమ్ ఆఫ్ అసెంట్. అదే విధంగా పై నుంచి కింద రావడానికి ఎంత టైం పడుతుందో వి సే ఇట్ యాస్ టైమ్ ఆఫ్ డిసెంట్. రైట్? టైమ్ ఆఫ్ అసెంట్ మనకి జనరల్ గా ఎంత ఉంటుంది? u/g ఉంటుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ ఒకవేళ కింద నుంచి వేసిన ఇనీషియల్ వెలాసిటీ తెలిస్తే u/g, లేదు పైనుంచే అది వదిలేశారు అంటే అండర్ రూట్ ఆఫ్ 2h/g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎంతసేపు అది గాల్లో ఉంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈస్ 2u/g. అదే విధంగా మాక్సిమం హైట్ రీచ్డ్ బై అ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఏంటండి? h maximum equals to u square by 2g. అండ్ అదే విధంగా వెలాసిటీ బిఫోర్ ఇట్ టచెస్ ద గ్రౌండ్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 2gh. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. v స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh కాబట్టి ఒక గ్రౌండ్ కి అది టచ్ అయ్యే ముందర ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే అండర్ రూట్ ఆఫ్ 2gh ఉంటుంది. ఓకేనా? హోప్ దీనిపైన క్లారిటీ వచ్చింది. ఒక ప్రాబ్లం చేసి ఈ సెషన్ మనం ఇక్కడ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ లో we shall discuss regarding the numericals based on this free fall and vertically projected objects. సరే, ఇక్కడ చూద్దాం ఒకటి. A stone is dropped from a bridge at a height of 180 meters over a river. ఓకే, 180 meters హైట్ నుంచి రివర్ లోకి ఒక స్టోన్ వేశారు. ఆఫ్టర్ 3 seconds a ball is thrown straight downwards. What should be the initial velocity of the ball so that both hit the water simultaneously? అంటే సరే, ఇనీషియల్ గా ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఏమన్నాడు? ఫ్రమ్ డ్రాప్డ్ అన్నాడు. డ్రాప్డ్ అన్నప్పుడు మనకి u ఎంత అవుతుందండి? ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 0 అని అంటున్నాం కదా డ్రాప్డ్ అన్నప్పుడు. ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 0.
అండ్ కిందకు వస్తుంది కాబట్టి ఏ ఎంత యాక్సిలరేషన్ 10 meters per second square. ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను తీసుకుంటున్నాను 10 meters per second square అనేది ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్, బట్ హీ డిడ్ నాట్ గివ్ us. ఓకే, అంటే ఇప్పుడు ఫ్రీ ఫాల్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ u as 0 అండ్ a is acceleration due to gravity, that is 10 meters per second square నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఎంత హైట్ నుంచి వేశారు, s equals to h ఎంత అది 180 meters. అండ్ నెక్స్ట్ మనము ఎంత టైంలో కిందకు వచ్చింది ఫస్ట్ మనం కనుక్కుందాం. ఓకేనా, t equals to how much, whatever the equation of motion we can use, v u a t, we can use s equals to ut plus half a t square. Anyway u 0, h ఎంత ఇచ్చారు 180 equals to half into a is 10 into t square. సరే 0 0 gets cancelled, 18 2s it is 36 equals to t square or t equals to root 36, that is 6 seconds. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వదిలేసినప్పుడు అది ఎంత టైంలో కిందకు వచ్చిందంట 6 seconds లో కిందకు వచ్చింది. మరి ఇప్పుడు రెండో ఆబ్జెక్ట్ ని ఇంకో స్టోనో బాలో ఏదో విసిరేశారు, ఎంత ఇనీషియల్ వెలాసిటీ తోటి విసిరేస్తే రెండు సేమ్ టైం లో రీచ్ అవుతాయి ఆ రివర్ దగ్గరికి అని చెప్పి అడుగుతున్నాడు. కానీ ఎంత టైం తర్వాత వేశారు చూడండి, బాల్ ఈస్ థ్రోన్ స్ట్రైట్ డౌన్వర్డ్స్ ఆఫ్టర్ 3 seconds ఈజ్ మెన్షన్. అంటే 3 seconds తర్వాత వేశాడు అన్నప్పుడు ఈ బాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత ఉంటుందండి, t seconds. we are asked to find initial velocity of that ball and acceleration anyway 10 meters per second square. అండ్ ఇంకో ఫోర్త్ పారామీటర్ ఏంటి మనకి s, సేమ్ హైట్ కదా, అదే బ్రిడ్జ్ పై నుంచి వేసిండు, ఇంకా చోటు దుంకేం వేయలేదు కదా ఆయన అన్నప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వీ కెన్ యూస్, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at square and s value we have it as 180, u into t it is 3 plus half into 10 into ఓకే మనకి ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది, టైం లేదు కదా. ఓకే, ఒక పని చేద్దాం మనము, లెట్ us అప్లై ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. థర్డ్ అప్లై చేసినా కష్టమే కదా, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. ఐఎమ్ సారీ, నేను అప్లై చేసింది కరెక్టే, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్ అప్లై చేద్దాము. s it is 180, u ఎంత, u నే t వాల్యూ it is 3, హాఫ్ ఇంటూ a వాల్యూ 10, t స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 9, 2 1s 2 5s అంతే కదా. సరే మనం ఇక్కడ రాసుకుంటే 180 ఈక్వల్స్ టు దిస్ ఈస్ 3u ప్లస్ 45, ఆ 45 రేట్ చేస్తే 180 మైనస్ 45 ఇట్ ఈస్ 135 equals to 3u, 3 గాని వస్తే you will get u as 135 by 3 which is nothing but 45. అంటే u వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందండి 45 meters per second. అంటే 3 seconds తర్వాత ఆ బాల్ 45 meters per second తోటి మనం కిందకి ఇసిరేస్తే దెన్ ఫ్రీగా వదిలేసిన ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఏదైతే సెకండ్ బాల్ ఇసిరేసామో అవి రెండు సేమ్ టైంకి రివర్కి రీచ్ అవుతాయి అని అర్థం. ఓకే గైస్, అయితే ఇవాళ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ చూడండి, స్టాపింగ్ డిస్టెన్స్ గురించి నేర్చుకున్నాం, రియాక్షన్ టైం గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా హారిజాంటల్ మోషన్ లో ఫ్యూ న్యూమెరికల్స్ నేర్చుకున్నాం, అదేవిధంగా మోషన్ అండర్ గ్రావిటీలో ఫ్రీ ఫాల్ లో మనము ఒక న్యూమెరికల్ చేయడం జరిగింది, అదేవిధంగా యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ డిస్ప్లేస్మెంట్, instantaneous velocity, instantaneous displacement, uniform accelerated objects, అదే విధంగా నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ పైన ఇవన్నిటి ఫార్ములా అనేది మన నోట్ పైన ఉండాలి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఫార్ములా ఫస్ట్ వేళ్ళ పైన ఉండాలి. తర్వాత ఏవైతే డెరివేషన్స్, ఎస్పెషల్లీ మెయిన్ స్టూడెంట్స్, ఈ మధ్య కాలంలో మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంది అంటే అనలిటికల్ థింకింగ్, అంటే ఒక ప్రాబ్లం గురించి బాగా ఆలోచించి అర్థం చేసుకుంటేనే మనం సాల్వ్ చేయగలిగేటట్టుంది పేపర్. అందుకని డెరివేషన్స్ మాత్రం ఖచ్చితంగా మేము నేర్చుకోవడం ఎంతకైనా అవసరం. బట్ నీట్ స్టూడెంట్స్ ఫార్ములా బేస్డ్ కానీ నేర్చుకున్నారు అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. Okay, and in the next session we are going to continue with the numericals based on the motion under gravity, free fall and also vertically projected object. And this is Santosh Kumar Gundavarapu signing off. Take care. Bye bye.